నడక అన్నిటికన్నా 4 విధాలుగా గొప్పది అంటారండి. అదెలాగా అంటారా? ఈ వీడియోలో నడక గురించి చెప్పుకుందామండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. వాకింగ్ చేయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. మూడ్ బాగాలేనప్పుడు ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తే మూడ్ ఆటోమేటిక్‌గా మారిపోతుందండి. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వారు రోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయటం వల్ల వెయిట్ తగ్గుతారండి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. ఇది నేను చెప్పట్లేదు, పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మనం డైలీ వాక్ చేయటం వల్ల హార్ట్‌కి చాలా మంచిది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. అలాగే చాలామంది నిద్ర సరిగ్గా పట్టడం లేదని కంప్లైంట్ చేస్తారు కదండీ! నిద్ర కూడా చాలా మంచిగా పడుతుంది. వాకింగ్ వల్ల మన శరీరంలోని అన్ని అవయవాలు కదులుతాయండి. అన్నిటికన్నా సులభమైనది వాకింగ్. ఏంటి సడన్‌గా వాకింగ్ నుంచి వంటలోకి దిగిందనుకుంటున్నారా? ఈ వీడియోని మా అత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ మ్యారేజ్ డేకి చికెన్ పలావ్ వండారంటండి వాళ్ళ అత్తారింట్లో. అది నాకు వీడియో తీసి పంపించింది. అది యూట్యూబ్లో పెట్టమని నాకు చెప్పింది. అందుకే చూపిస్తున్నానండి. ముందుగా గిన్నెలో నూనె వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా దినుసులు, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి బాగా వేయించారండి. తర్వాత దాంట్లోనే బియ్యం వేసుకొని అవి కూడా కలిపేశారు. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నారండి. వాళ్ళ మామగారికి సిస్టర్స్ ఉన్నారండి. వాళ్ళు పక్కనే ఉంటారు. ఏ వెకేషన్ అయినా సరే అందరూ కలిసి చక్కగా చేసుకుంటారండి. ఏదైనా సరే అండి పల్లెటూరులోనే చాలా బాగుంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి కట్టుగా కూర్చొని చేసుకుంటుంటారు. మనకి సిటీలో మనం ఒంటరిగా అనిపిస్తుందండి. కార్తీక మాసంలో వనభోజనాలైనా సరే అండి అందరూ కలిసి కట్టుగా చేసుకుంటారంటండి నాకు చెప్పింది. ఏదైనా సరే అండి అందరూ కలిసి కట్టుగా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా వేసుకుంటున్నారండి. పల్లెటూరు వాతావరణానికి సిటీ వాతావరణానికి తేడా ఏంటో చెప్పమంటారా? పల్లెటూరులో అందరూ కలిసికట్టుగా ఒక చోట కూర్చొని మంచి చెడ్లు అన్నీ చెప్పుకుంటారండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆనందమైన, బాధైనా ఏదో ఒకటి అది కలిసి కూర్చొని చెప్పుకుంటారండి. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోనే బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నారండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నారు. మనం పండుగలకి చాలామంది పల్లెటూరు వెళ్తుంటారు కదండి, దసరాకి, సంక్రాంతికి. అలా వెళ్తున్నప్పుడు అక్కడ పిండి వంటలు చేస్తుంటారు అందరూ కూర్చొని. ఇప్పుడు దీంట్లోనే సరిపడినంత కారం వేశారండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కారం ఎక్కువగా తినరండి చాలామంది. తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తినని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు వేసి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేశారండి. టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు దీనిలో నూనెలో వేయించిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నారండి. అలాగే చికెన్ కూడా వేసుకుంటున్నారు. చికెన్ ముందే కుక్ చేశారండి మసాలాలు వేసి. ఆ చికెన్ ముక్కలన్నిటినీ గ్రేవీతో పాటు దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నారు. చికెన్ని ముందుగానే అన్ని మసాలాలు వేసి ముందుగానే ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకున్నారండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటున్నారు. చికెన్ పులావ్ అనేది అందరూ ఒకేలాగా చేయరండి. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనే సరిపడినంత నీళ్ళు పోసుకుంటున్నారండి. కొలత ప్రకారం పోసుకోవాలి కదా, అలాగని కొలత ప్రకారమే చేసుకుంటేనే మనకి చికెన్ పులావ్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుంటున్నారండి పైన. ఇప్పుడే చూసుకోవాలండి రుచి. అంటే మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని చికెన్ పులావ్ని ఉడికించుకుంటున్నారు. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటుంటేనే మనకి అన్నం అనేది ఈక్వల్గా ఉడుకుతుంది. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎక్కువగా కదపమండి. ఎందుకంటే ఒకేసారి చిన్న మొత్తంలో చేసుకుంటాం కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకుంటాం అంతే. చూడండి లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసి పైన బాగా కలుపుకుంటున్నారండి. అంతేనండి, మన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.